రైట్ కార్తిక్ గారు ఫైనల్ మీరు చెప్పండి సార్ అయితే ఏం లేదు అన్నారు అంటే మామూలుగా బీఆర్ఎస్ ఇన్ని అంటే అన్నారు మాటలు అంతా చెక్ చేసిన వాట్సాప్ ఆ గ్రూప్ ఉంటుంది, అది ఛానల్ ఉంటుంది కదా, ఛానల్ ఉన్న స్టేట్మెంట్లు అన్నీ చదివేస్తున్నారు. అది చర్చ అది కాదు. అయితే చాలాసార్లు అంటే మొదటి చర్చలో కూడా తర్వాత ఇప్పుడు కూడా ఆంధ్రజ్యోతి అని మాట్లాడుతారు మేడం. ఎందుకంటే వాళ్ళ ప్రతినిధులు ఇక్కడ లేరు సమాధానం చెప్పడానికి, వాళ్ళ ప్రాతినిధ్యం ఇక్కడ లేనప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎందుకు రాశారో వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ అంటే మనకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఇక్కడ చర్చలో లేనప్పుడు వాళ్ళ గురించి అవాకులు చవాకులు పెట్టి మనం బట్టగలిసి మీనేయడం తప్పు కాదు. పైగా అది వేరే ఛానల్, మనకేం సంబంధం లేదు. ఇంకోటి ఏంది, నా కన్సర్న్ లేకుండా రాసినారు, నా కన్సర్న్ లేకుండా రాసినారు. రాసే జర్నలిస్టులు రాసే వార్తలు ప్రతి ఒక్కరు అడిగి రాస్తారా? జర్నలిజంకి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఒక కార్యాలయానికి ఒక పేపర్కి కానీ ఒక ఛానల్కి కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు మన ఛానల్ ఉంది, మన ఛానల్కి ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? గెస్ట్లను కోఆర్డినేట్ చేసే వాళ్ళు కానీ చర్చను కోఆర్డినేట్ చేసి ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ద్వారా రాస్తారు కానీ వార్తలన్నీ వీళ్ళ పర్మిషన్లు తీసుకొని రాయరు. వీళ్ళ పర్మిషన్లు తీసుకొని ఎవరు రాస్తారు తెలుసా మేడం? తెలుగు స్క్రైబ్ రాస్తుంది, వీళ్ళ పేపర్ రాస్తాయి. తెలుగు స్క్రైబ్ రాస్తారు, అందరు రాయరు. ఆ తెలుగు స్క్రైబ్కి ఇంతకుముందు ఏదో అన్న ఉండి మాట్లాడుకుంటూ సోషల్ మీడియా ఏదో ఛానల్ అన్నారు. ఎస్ మేడం, వాళ్ళే రాస్తారు. యూట్యూబ్ ఛానల్ 23, 24 ఛానళ్ళు అధికారికంగా ఉన్నాయి. మొత్తానికి 30 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయని కల్వకుంట్ల తారక రామారావు గారు చెప్పారు. అన్న కల్వకుంట్ల తారక రామారావు గారు చెప్పారు 30 ఛానళ్ళు ఉన్నాయి మాకు అని అధికారికంగా వారే చెప్పారు. కాబట్టి తెలుగు స్క్రైబ్ లో మాత్రమే వీళ్ళని అడిగి రాస్తారు మేడం. కావాలంటే గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా నేను ఆ మాటకు కన్ఫైన్ అయి ఉంటున్నా. ఏంటి అంటే స్క్రైబ్ లో వచ్చిన వార్తనే వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వార్తను, అంటే ఒక్క వార్తను 30 రకాలుగా చెప్పి 30 రకాలుగా ప్రజల్ని ఇంప్రవైజ్ చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. కాబట్టి అన్నగారు ఇంతకుముందు మాట్లాడుకుంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఏమని, ఏదో కవిత గారు కాంగ్రెస్లోకి వస్తారు, వారేదో మహిళా సీఎం అవుతారు, సోనియా గాంధీతో పరిచయం ఉంది, దానివల్ల వారేదో అవుతారని. అంత సీన్ లేదు. కాంగ్రెస్ పార్టీలో మహిళా సీఎం, దళిత సీఎం అవన్నీ మీలాగా మా దగ్గర ఉండవు. మా దగ్గర సీఎం అంటే సీఎంఏ అంతే. ఆ సీఎంకి ముఖ్యమంత్రి అన్నారు అనలే మేడం, లేదు వీళ్ళు అన్నారు, బీజేపీ మేము అనలేదు మేడం. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారే అన్నారు. కోరుకున్నారు వారు కోరుకున్నారు ముఖ్యమంత్రి వస్తానే ఆశాభావం వ్యక్తం. అంటే బీసీలో లేదు మేడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి కాదా గంతే. దాని తర్వాత మహిళా సీఎం ఉంటది, ఆ సీఎం ఉంటది. మీ మాటకు నేను విలువిచ్చిన మీ మాటకు నేను విలువిచ్చిన అన్నా తప్పు అన్నా మీ మాటకు నేను విలువిచ్చిన అన్నా తప్పు మీ మాటకు నేను విలువిచ్చిన అన్నా చేయడానికి చాలా టైం అడిగారు, నేను టైం ఇచ్చాను. అంత టైం ఆయన కూడా సైలెంట్ గా విన్నారు. తప్పన్నా అన్న మీరేమన్నారు, నన్ను ఇంటరప్ట్ చేయొద్దు అని మీరు అడిగారు. మీ మాటకు నేను గౌరవంతోనే మీరు అడిగినన్ని కూడా రాసుకున్నా, నేను నోపిగ్గా రాసుకున్నాను, మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. దయచేసి మీరు కూడా నన్ను ఇంటరప్ట్ చేయొద్దు. ఆంధ్రజ్యోతి గురించి మీరు చేసిన వ్యాఖ్యను నేనేం ఖండించలేదు, వాళ్ళ ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఆ ప్రశ్న ఇక్కడ అసందర్భం అని మాత్రమే చెప్పిన. అందుకే నాకు టైం గ్యాప్ వస్తుంది, అందుకే చెప్తున్నాను. అయితే ఇంతకుముందు అయితే మా దగ్గర అట్లాంటిది ఏమి ఉండదు. మా దగ్గర ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి, అవకాశం ఉంటుంది మాత్రం చెప్పినాం కానీ మహిళా సీఎం బీసీ సీఎం అని మా దగ్గర ఉండదు. సీఎం అంటే సీఎంఏ. ఇంకోటి, సోనియా గాంధీ గారిని మోసం చేసినటువంటి కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆనవాలు మా పార్టీలో వద్దు, ఉండదు, ఉండబోదు. మేము దానికి ఎవ్వరం కూడా కాంగ్రెస్ పార్టీగా మేము ఎప్పటికి కూడా యాక్సెప్ట్ చెయ్యము. అందులో రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్లు ఎందుకులేండి, ఎందుకంటే ఇటలీ బొమ్మన్న రేవంత్ రెడ్డి గారే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ మేడం అదే నేను ఇంతకుముందు చర్చలు ఏమన్నా, టీడీపీ పార్టీలో ఉండి ఆ పార్టీకి సంబంధించింది మాత్రమే మాట్లాడినారు, వారే వ్యక్తిగతంగా మాట్లాడలే. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ వాదన వినిపిస్తున్నా. నాకు బాలు అన్నకి ఏమైనా ప్రత్యేకమైన శత్రుత్వం ఉందా, గాంధీ అన్నకి నాకేమైనా ప్రత్యేకమైన శత్రుత్వం ఉందా? ఎందుకు? మా పార్టీలో ఉన్నవాటి మా పార్టీ వాదన నేను బలంగా వినిపించడం నా బాధ్యత, నా కర్తవ్యం, నేను నిర్వహిస్తున్నా. అట్లాగే ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ యొక్క వాదనను బలంగా వినిపించారు, అంతే. వారే ప్రత్యేకంగా మాట్లాడలేదు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారు స్వయంగా అమ్మా మీరు తెలంగాణ ఇస్తే నా పార్టీని మీ దగ్గర విలీనం చేస్తానని చెప్పి చర్చలో పాల్గొని వారు మళ్ళీ మాట తప్పిరు, మోసం చేశారు సోనియా గాంధీ గారిని. కాబట్టి అట్లాంటి ఇక్కడ కూడా ఒక టాపిక్ 1200 మంది చనిపోక ముందు అనేది మళ్ళీ ఒక డిస్కషన్ పెట్టిండు.
దానికి అనేకమైనటువంటి ఇదంతా కవరింగ్, ఇదంతా కవరింగ్ ఇది. కాబట్టి ఏంది అంటే అట్లాంటి ఆనవాళ్ళు మా దగ్గర ఉండవు. అయితే ప్రతి ఒక్కరు ఏంటంటే షర్మిల గారి రాజకీయ ప్రస్థానానికి అనుబంధం చేస్తూ షర్మిల ఎట్లను కవిత అట్లా. ఏంది మేడం, షర్మిల గారికి కవిత గారికి నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించడానికి కారణాలు ఏంటి? వారి వ్యక్తిగతమైనటువంటి కుటుంబ అవసరాలతో పాటు నో ఓవర్లాప్ అన్న, ప్లీజ్ నో అన్న. మీకు నేను అన్న, నేను మిమ్మల్ని గౌరవించిన, మీరు కూడా నన్ను గౌరవించాలి. నేను మిమ్మల్ని గౌరవించినా మీరు నన్ను గౌరవించాలి. నో తప్పన్న అన్న, మీరు ఇట్లా ఉండింటే అంటే అసలు మిమ్మల్ని మాట్లాడి చెప్పేది కాదు. నో మీరు ఇట్లా చేయొద్దు, ఇది భావ్యం కాదు అన్న, భావ్యం కాదు అన్న, భావ్యం కాదు. నేను ఇంత ఓపిక కూర్చోకపోతుండే. వద్దు అన్న, మిమ్మల్ని నేను గౌరవించాలి, మీరు నన్ను గౌరవించాలి. అయితే షర్మిల గారి రాజకీయ ప్రస్థానం వేరు, కవిత గారి రాజకీయ ప్రయాణం వేరు. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు తాను మొత్తం కూడా 3000 కిలోమీటర్లు ప్రయాసపడి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి విపరీతమైనటువంటి కృషి చేశారు. సొంతంగా పార్టీ పెట్టిన కూడా చెప్తాను మేడం. ఆ పాలపిట్ట గురించి కూడా చెప్తాను నేను, ఎందుకు చెప్పాను అది కూడా చెప్తా. ఆ రోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చేశారు. తర్వాత షర్మిల గారు ఏమన్నారు, నేను ఇంత కష్టం చేసిన కాబట్టి ఈ పార్టీలో నాకు వాటా కావాలి అని వీరు డిమాండ్కి వెళ్ళారు. తర్వాత ఏమైంది, వాళ్ళ మధ్యలో ఆస్తి తగాదాలు వచ్చినాయి. తర్వాత ఏమైంది, వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది. తర్వాత ఏమైంది, నీతో నాకేంది, నీ రాష్ట్రంలో నేను ఎందుకు ఉండాలి అని తెలంగాణ రాష్ట్రంకి వచ్చి తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక పార్టీ ఈడ పెట్టినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆమెను ప్రశ్న వేసారు. ఏమని, అమ్మా నువ్వు ఈడ ఉండి బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ లోకేష్ అని ఏమేమో మాటలు పప్పన్నో ఉప్పన్నో పోయి తుప్పు వాటి ఆడపోయి కూర్చున్నావు, అట్టెట్ట కుదురుతుంది, నువ్వు ఈడ మీ అన్నను గెలిపించినావు, వచ్చి ఈడ సమాధానం చెప్పు అని అన్నారు. అప్పుడు మేమేమన్నాము, తెలంగాణ రాష్ట్రానికి షర్మిల గారికి ఏం సంబంధం లేదు. ఈరోజు కూడా మా పార్టీలో ఓ రాష్ట్ర అధ్యక్షురాలు అయినప్పటికీ కూడా ఈ మాటకు నేను కట్టుబడి ఉంటున్నా. తెలంగాణ రాష్ట్రానికి షర్మిల గారికి ఏం సంబంధం లేదు. నువ్వు ఈడ కోడలని కూతురని నువ్వు ఎన్ని చెప్పినా మేము ఒప్పుకోం. మీరు ఆంధ్ర ప్రాంతంలో మీ రాజకీయ అవసరం ఉందనుకున్నారు, దానికి విషయాలు చెప్పినాం, దానికి యాక్సెప్ట్ చేసి వారు మా పార్టీలోకి వచ్చారు, తర్వాత అధ్యక్షులారైనా అది వేరే విషయాలు. అయితే ఇక్కడ మాత్రము కల్వకుంట్ల కవిత గారు ఎప్పుడు కూడా షర్మిల గారికి సాటి రారు. ఎందుకంటే కవిత గారు వారి నాయకత్వానికి రాసినటువంటి లేఖను వారి దగ్గర ఉన్నటువంటి కొందరే బహిర్గతం చేసి ఇదంతా ఒక డ్రామా ఆడిపిస్తున్నారు. కవిత గారే చెప్పారు. ఏమని చెప్పారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చుట్టూ కొంతమంది దయ్యాలున్నాయని చెప్పారు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ దయ్యాలున్నాయని వారు ఎప్పుడు ఆ రోజు చెప్పలేదు. పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు తాను రాజకీయ పార్టీ పెట్టినాక రాజకీయంగా తాను సెటిల్ అయిన తర్వాత చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు వీరందరూ షర్మిల గారిని వ్యతిరేకించి తన పర్సనల్ జీవితాన్ని మాట్లాడినప్పుడు షర్మిల గారు మాట్లాడారు తప్ప షర్మిల గారు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడలేదు. అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా షర్మిల గారికి కవిత రాజకీయ ప్రయాణానికి సంబంధం లేదు. అయితే ఇంకోటి ఏంటంటే కవిత గారి లీడర్షిప్ని కేటీఆర్ గారి లీడర్షిప్ని కవిత యాక్సెప్ట్ చేసింది. కావాలంటే సెర్చ్ చేసుకొని చూడండి అంటే నేను నిజం అనుకొని భయపడి సెర్చ్ చేసిన మేడం, ఎక్కడ కూడా లేదు. పైగా ఆ వార్తకు తులీస్ అని ఒక పదాన్ని వాడితే ఏంటో నాకు తెలియక, ఇంగ్లీష్లో తెలియక మీనింగ్ సెర్చ్ చేస్తే గొడవ, పోరాటం లేదా ముఖం దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేంది అంటూ ఇక్కడ వార్త రాసింది. అయితే ఎక్కడ కూడా కవిత గారు కేటీఆర్ గారి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసినట్టు అన్నగారు చెప్పిన మాటను నేను నిజం అనుకొని నమ్మి నేను సెర్చ్ చేస్తే ఎక్కడ కూడా అట్లాంటి వార్త మాత్రం ఎక్కడ కూడా లేదన్న విషయాన్ని వారి దృష్టిలో పెడుతున్నా. కావాలంటే కూడా చూడండి, ఇక్కడ కూడా తులీస్ బిట్వీన్ టిఆర్ఎస్ సిస్టర్ కవిత ఓవర్ లీడర్షిప్, సిబ్లింగ్ రైవరీ, తర్వాత డాడీ స్పోక్ నో సిగ్నిఫికెన్స్. ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తాను లేకపోతే ఆయనకి ఎక్కడ కూడా చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు. కవిత వాంట్స్ ఇగోండి మేడం, ఒక ఇష్యూలో ఆయనకి నోటీసులు వచ్చిన సందర్భంలో మాత్రం సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఎట్లా చెప్పారు, కల్వకుంట్ల తారక రామ గురించి చెప్పలేదు, కేసీఆర్ గారు సైనికుల గురించి చెప్పారు. సైనికులు అంటే ఎవరు, అన్నగారు సైనికుడు కాదా? ఇప్పుడు మా రామన్ ఉన్నాడు, అన్నారు కేసీఆర్ గారు సైనికులు గారా? కాబట్టి
సైనికుల గురించి మాట్లాడారు అంటే కార్యకర్తలు అందరి గురించి మాట్లాడారు. లేదు. కవిత వాంట్స్ టు బికమ్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. దాంట్లోనే కేటీఆర్ గారికి ఫార్ములా ఈ రేస్. ఫార్ములా ఈ రేస్ గురించి వచ్చినప్పుడు ఆవిడ దాన్ని సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. అవును మేడం, ఏంది ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లో ఒకరికి ఇట్లాంటిది వచ్చింది కాబట్టి తను జనరలైజ్ చేసి మాట్లాడింది. కానీ ఇక్కడ అన్నా చెల్లెల గురించి కుటుంబ వ్యవహారాల గురించి తాను ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు. ఈ రోజు కూడా టిఆర్ఎస్ పార్టీ ఆర్ బిఆర్ఎస్ పార్టీ యొక్క బైలాస్ కి కన్ఫైన్ అయి ఉన్నది ఎవరు ఆ పార్టీలు అంటే ఒక్క కవిత గారు మాత్రమే. ఆ పార్టీ బైలాస్ కి కన్ఫైన్ అయి ఉన్నారు, ఇంకెవరు లేరు. అందరు వాళ్ళ ఇష్టానికి మాట్లాడుతున్నారు. ఇంకా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తారక రామారావు మీద తీసుకోవాలి కానీ కవిత మీద కాదు. ఎందుకంటే తారక రామారావు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటే ఎవరైనా లేఖ రాయొచ్చు అన్నారు. యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్గా లేఖ రాయొచ్చు అన్నారు. తను లేఖ రాసింది. లేఖ రాసిన ఈయన వచ్చి మాట మార్చిండు, అట్లెట్లా రాస్తావు లేఖ అని. సో ఇందులో ఏది కరెక్ట్? అది కరెక్టా ఇది కరెక్టా? 2 ప్రెస్ మీట్లు మీరే పెట్టిరు. కాబట్టి ఏంటంటే మెడిసిన్ లేక పాపం అన్నగారు అంటే వారు ఎవరు తారక రామారావు గారు వారికి మెడిసిన్ లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ మెడిసిన్ తొందరగా తెచ్చిస్తే బాగుంటుంది. అయితే అన్నగారు ఇంతకుముందు మాట్లాడుకుంటూ జాగృతి ఎప్పటి నుంచో ఉంది, 2006 నుంచి ఉంది. నాకు డౌట్ ఏంటంటే జాగృతి అనేది ఒక సంస్థ, అది ఫ్రంటల్ ఆర్గనైజేషన్ బీఆర్ఎస్ పార్టీకి కాదు. అట్లానే ఇక్కడ కూడా అఫీషియల్ డాక్యుమెంట్ లేదు, అదొక ఇండిపెండెంట్ వ్యవస్థ. మరి అట్లాంటప్పుడు రాజీవ్ సాగర్ గారికి వీరికి ఎవరెవరికి కార్పొరేషన్ పదవులు వచ్చినాయంటే మా దగ్గర ఇప్పుడు అలయన్స్లో కొంతమందికి ఇప్పుడు టీడీపీ పార్టీలో పెనస్వామి గారికి వారికి మంత్రి పదవులు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? అలయన్స్లో వచ్చినాయి. అంటే ఇప్పుడు జాగృతి సభ్యులకు కార్పొరేషన్ పదవులు వచ్చినాయి అంటే బిహెచ్ఆర్ఎస్ తర్వాత జాగృతి 2 అలయన్స్లు ఉన్నట్టే కదా. అంటే 2006 నుంచి కూడా బిహెచ్ఆర్ఎస్ పార్టీ ఒంటరిగా ప్రయాణం చేస్తలేదు, అలయన్స్లో ప్రయాణం చేస్తుంది. సో ఇప్పుడు ఏంది మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఈ అలయన్స్ అనేది తెగిపోయింది, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న పొత్తు విడిపోయింది. ఇప్పుడు జాగృతి అనే సంస్థ ఇది కూడా ఒక పొలిటికల్ పార్టీగా ఎట్లయితే టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది అని వారు ఎట్లా చెప్పారో తరం మారుతుంది కాబట్టి స్వరం మారాలి అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్నారు కదా మేడం. అట్లాగే కవిత గారు కూడా రేపు పొద్దున ఏమంటారు, కాలం మారుతుంది కాబట్టి జాగృతి సంస్థ కూడా పార్టీగా మారుతుంది, జాగృతి ప్రజా సమితి అని పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు. ఇది ఓన్లీ అజంప్షన్ చెప్తున్నా. అయితే అన్నారు మాట్లాడుకుంటూ తప్పు చేస్తే ఎవరైనా ఒకటే, ఎట్లా కొడుకైనా బిడ్డైనా ఎవరైనా ఒకటే అన్నారు కదా మేడం. మరి ఎందుకు మేడం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి రాజయ్య గారిని నిర్దాక్షిణ్యంగా మీరు బయటికి పంపించేసిండ్రు, బర్తరఫ్ చేసిండ్రు? కారణాలు ఏంటి కారణాలు? అవినీతి ఆరోపణలే కదా. మరి ఇట్లాంటి అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు బిడ్డకు కూడా వచ్చినాయి, ఎందుకు మీరు బయటికి పంపించలేదు? కొడుకు మీద వచ్చినాయి, మీరు ఎందుకు బయటికి పంపించలేదు? అల్లుడి మీద వచ్చినాయి, ఆయన ఎందుకు పంపించలేదు? ఆయన మీద వచ్చినాయి కదా, ఎందుకు పార్టీకి రాజీనామా తనకు స్వీయగా తనెందుకు శిక్ష తీసుకోలేదు? నేను ఈ జరిగిన తప్పుకు నేను బాధ్యత వహిస్తున్నా, ఇందులో ఎవరిని ఉపేక్షించిన ఆఖరికి నన్నైనా సరే అని ఎందుకు వారు ఒక రాజకీయాల్లో ఒక ఎగ్జాంపుల్గా ఎందుకు మిలిగిపోలేదు? కాబట్టి ఏంది అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెట్టినటువంటి బిఆర్ఆర్ఆర్ఎస్ పార్టీకి ఎక్కడా కూడా ప్రత్యేకమైనటువంటి ప్రజా సిద్ధాంతాలు ఏం లేవు, ఓన్లీ రాజకీయ కాంక్ష తప్ప. అన్నారు మాట్లాడుకుంటూ లాస్ట్లో ఒక మాట పైన విచారం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు అంట. ఏంది మేడం అక్రమ కేసులు? ఇప్పటికీ నాకు ఆ రిప్స్ నొప్పున్నాయి మేడం. పోలీసు వాళ్ళు ఎత్తుకపోయినప్పుడు నన్ను లేడీ కానిస్టేబుల్ ఇట్లా వేలు పెట్టి ఈడ పెట్టి నొక్కితే ఇప్పటికీ అప్పుడప్పుడు నొప్పి వస్తుంది. కానిస్టేబుల్ మమ్మల్ని ఈ మణికట్లు ఉంటాయి కదా, దీన్ని పట్టుకొని వచ్చి లాగేవాళ్ళు, అట్లా లాక్కెళ్ళేవారు ఇంట్లోకి వెళ్ళి. అవి మేడం అక్రమ కేసులు నిర్బంధనాలు అంటే. ఈ రోజు అట్లాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడున్నాయో చెప్పానండి. ఇంతకుముందు ఎక్కడో కల్వకుంట్ల తారక రామారావు గారు మా ఇంటికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైట్లాపూర్కి వస్తే నన్ను తెల్లవారుజామున 3:45 పడుకున్న ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకపోయారు. 15 కిలోమీటర్ల అవతల ఉంటుంది కైట్లాపూర్ మా ఇంటికి. ఈ రోజు మంత్రులు పోతే ఎక్కడ ముందస్తు అరెస్టులు జరుగుతున్న రికార్డులు చూపెట్టామనండి. రాష్ట్రంలో ఎక్కడ కూడా అక్రమ కేసులు లేవు, ఇట్లాంటివి ఎక్కడ కూడా రాష్ట్రంలో లేవు. కాబట్టి వీరు ఉట్టిగా బట్టగాల్చి మీద వేయొద్దు. మీరు మేడం చేసింది, రేవంత్ రెడ్డి గారు తన సతీమణితో భార్యతో రూమ్లో ఉంటే గొల్లాలు ఇరగొట్టుకొని తలుపు డోర్లు బోల్టులు ఇరగొట్టుకొని రూమ్లలోకి పోయి కాళ్ళ కింద చేతులు వేసుకొని ఎత్తుకొని వచ్చారు. అట్లాంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయా? కాళ్ళని డోర్ కాడ నిలబడి సార్ బయటికి రండి సార్, మీరు మాతో సహకరించండి అని పాడి కౌశిక్ రెడ్డి గారి దగ్గర మా సిఐ గారు అంటే, ఏ సిఐ ఏంది నీ బెదిరింపులు ఏందివా అని చెప్పి హరీష్ రావు గారు వచ్చి సిఐ గారి మీద అమర్యాదగా మాట్లాడినరు.
అట్లాంటి సందర్భంలో కూడా మేము పట్టించుకోలేదు, దాన్ని కూడా మేము సీరియస్గా తీసుకోలేదు. కాబట్టి ఒకటి విజ్ఞప్తి ఏంది అంటే కవిత గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ అంటే ఆ యొక్క స్వలాభంగాన్ని స్వార్థ రాజకీయంగా చేయడానికి ఎక్కడ సిద్ధంగా లేదు. మేము ఆ విషయం పైన మేమేం పెద్దగా సీరియస్గా లేము. మీరు అనవసరంగా కాంగ్రెస్లోకి వస్తుంది అక్కడ వస్తుందని క్లారిటీ ఇవ్వండి కార్తిక్ గారు. ఆవిడ ఒకవేళ వస్తే తీసుకుంటారా పార్టీలోకి? మేము తీసుకోము, మేము వద్దనే మా అభిప్రాయాన్ని చెప్తాము. వద్దు, ఆమె మాకు అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఏదో చరిష్మా ఉందని వాళ్ళు అనుకుంటారు. అంతకన్నా ఎక్కువ చరిష్మా ఉన్నటువంటి విజయశాంతి గారు వస్తేనే వారికి ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో టికెట్ ఇవ్వలే. లాస్ట్కి ఉద్యమకారుల కోటాలో వారిని అకామిడేట్ చేసిన పరిస్థితి. కాబట్టి కవిత గారి కంటే పెద్ద చరిష్మా ఉన్న లీడర్లు మా దగ్గర ఉన్నారు. రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, భట్టి గారు ఉన్నారు. ఇట్లా మా దగ్గరనే విపరీతమైనటువంటి చరిష్మా ఉన్న లీడర్లు ఉన్నారు. ఆల్రెడీ మంత్రివర్గాని కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళలో కూడా విపరీతమైనటువంటి చరిష్మా ఉన్న లీడర్లు ఉన్నారు. ఉదాహరణకు చెప్తా, మక్తల్ ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీహరి గారు ఉన్నారు. ఒక్కసారి మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోకి వెళ్ళి చూడండి, వారి చరిష్మా అక్కడ నారాయణపేట ఎట్లా ఉంటుందో చూపిస్తారు. కాబట్టి ఆ విపరీతమైనటువంటి చరిష్మా ఉన్న లీడర్లు మా దగ్గర ఆల్రెడీ ఉన్నారు. ఆ చరిష్మానే ఇప్పటికి ఇంకా మాకు ఇంకా అనేకమైనటువంటి సమీకరణాలను వాటిని సద్దుమించడానికి మాకే హెడ్ఏక్ ఉంది. కాబట్టి ఈ చరిష్మా మాకేం అవసరం లేదు. అభిప్రాయం అడిగినప్పుడు వద్దనే చెప్తాం. సుప్రీం గాంధీ గారు మాకు అవసరం కూడా లేదు. ఇది ఎటు తిరిగి మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేదే ప్రతిసారి వినిపిస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ పదే కార్తిక్ గారు BRRSS అనుబంధ సంస్థగానే ఉంటుంది అని. రేవంత్ రెడ్డి గారు RS నుంచి వచ్చిన వ్యక్తి, RSS నుంచి వచ్చిన వ్యక్తి. రేవంత్ రెడ్డి గారికి ఆడ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేని మహేష్ కుమార్ గౌడ్ గారికి అపాయింట్మెంట్ ఏది మేడం పార్టీ అన్న మీకు తెలియదేమో అన్న, మీది ప్రాంతీయ పార్టీ కాబట్టి మీకు తెలియకపోవచ్చు అన్న. పార్టీ విషయాలు వేరు, ప్రభుత్వ విషయాలు వేరు. కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోబట్టేనా ఆవిడ కవిత లెటర్ రాసింది. అపాయింట్మెంట్ ఇస్తే డైరెక్ట్ పోయి కలిసి మాట్లాడు అన్న. ఏం లేదు, ఒక చిన్న రిక్వెస్ట్ మీకే పర్సనల్ చేస్తున్నా, కొద్దిగా వెనుక ఫోటో తీయండి అన్న. ఆ ఫోటో చూసినప్పుడల్లా కవితకు చేసిన వ్యాఖ్యలకు గుర్తు వస్తున్నాయి. కేసీఆర్ చుట్టూ దయాలు మాటనే గుర్తు వస్తుంది. కానీ మీరైతే మంచోళ్ళే అన్న, మిమ్మల్ని నేను ఏమంటలేను. ఎందుకంటే నేను మామూలుగా మీ గురించి తెలుసుకున్నా. మీరు నిజమైన ఉద్యమకారులు అన్న, మీరు నిజమైన ఉద్యమకారులు. మీకు అట్లాంటి స్వభావం లేదు, మీరు మంచి వాళ్ళే. డబ్బులు సంచి తీసుకుపోయి ఎమ్మెల్యే గొల్ల గసుంటోళ్ళని సీఎం గా పెట్టుకున్నారు. మీరు 10 ఏళ్ళు ఏం చేసిండ్రు అన్న? 10 ఏళ్ళు తీసుకొని లోపల పడేయచ్చు కదా. మీరు 10 ఏళ్ళు చేయలేదు కదా పని. మీకనే హక్కు, నైతిక హక్కు ఉందా మేడం? ఈ రోజున కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోషాన్ని చాలా కమిట్మెంట్ తో పనిచేసిండు. అదే ఆ కమిట్మెంట్ ఇప్పుడు కనిపిస్తుంది. ఆ కమిట్మెంట్ ఇక్కడ మన చర్చ. ఈ రోజు మోడీ కాలు మొక్కుతున్నది ఎవరు? రేవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డి మోడీ కలుపుతుండు కానీ ఈ రోజు సొంత పార్టీ నాయకుని కలవలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు రాహుల్ గాంధీ కలవలేని పరిస్థితులు ఉన్నారు. RS అన్న మాది ఎందుకే కానీ కవితను తీసుకుపోయి కేసీఆర్ కలిపియండి. ఆ పంచాయతీ మీకు ఎందుకు కానీ అన్న, మేము చూసుకుంటాం. అది దయచేసి కవిత గారిని కేసీఆర్ గారితో కలిపియండి చాలు. అయితే ఎందుకు తమ్ముడు మీరు అన్నందుకు అంటారా? మీరు మా పార్టీ గురించి మాట్లాడు, మీ గురించి మాట్లాడుతా అంటే ఎట్లా? మా మీద ఆరోపణలు చేస్తే నేను కూర్చుంటూ చినుకుంటూ కూర్చోను. ఇప్పుడు వారు మాట్లాడుకుంటూ పత్రికను సంబోధించి మాట్లాడారు.